గన్పూర్ నియోజకవర్గంలో తెలంగాణ తొలి మహిళ ఎడవెల్లి విజయక్క గారికి మనం ఈరోజు చిట్ చాట్ చేయబోతున్నాం. అక్క నమస్తే. నమస్తే. నేను అనగా ఎడవెల్లి విజయ, తెలంగాణ ఉద్యమ నాయకురాలు, విప్లవ నాయకురాలు. నేను టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు కూడా, ఉమ్మడి వరంగల్ జిల్లా సంస్కృతి విభాగం జిల్లా అధ్యక్షురాలు. కంపతారు సొట్టి కొట్టి అమ్ము కోనే కడుపు నింపు కోనే కాలం వచ్చినాది సేతానమేడుందిరా తెలంగాణ సేలన్నీ వీడాయరా. పారుతున్న కృష్ణ గోదావరి ఏరులు పర్వళ్ళు దొక్కిన పంట భూములండే తెలుగు గంగా నీళ్ళు అరికెళ్ళిపోతుంటే పలుగురాలు దేలి పాలమూరు ఏడ్చే ఎగువ సిద్ధేశ్వరము తెలంగాణ ఎదుడు గంగల కలిపేరా. సేతానమేడుందిరా తెలంగాణ సేలన్నీ వీడాయరా. ఈ రకంగా ఆ మహబూబ్నగర్ జిల్లా యొక్క కరువు కాటకాలు పాటల ద్వారా చెప్పి ఆ యొక్క జిల్లా ప్రజల్ని చైతన్యం కలిగించడం, తద్వారా తెలంగాణ రాష్ట్రానికి సిద్ధం చేయడంలో నా పాత్ర కూడా, నా చెమట చుక్కలు ఉన్నాయి. అంటున్నప్పుడు తెలంగాణని మన నియోజకవర్గంలో మొదటి పాత్ర వహించిన మీరు ఇప్పుడు తెలంగాణ 14 సంవత్సరాలు ఉద్యమం జరిగింది, తెలంగాణ సిద్ధించింది. మీరు ఏ పదవులు ఆశించకుండా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు ఒక పదవులు వస్తాయి, ఏది ఆశిస్తున్నారు, ఏది ఆశించబోతున్నారు? అయితే ఇచ్చే దేవుడు ఉన్నా కూడా పూజార్లకు అడ్డుపడ్డట్టుగా నాకు మహిళా కమిషన్ మెంబర్ ఇస్తారని ఉంది అధిష్టానం. కేసీఆర్ గారు, కేటీఆర్ అన్న అడ్డుపడ్డలో ఉన్నారు. ఇవాళ పేరు అవసరం లేదనిపిస్తుంది నాకు. అప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఎవరు లేని సమయంలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను పనిచేయడం జరిగింది. నేను ఆ జెడ్పీటీసీగా ఆ పోయిన సంవత్సరమే నేను జెడ్పీటీసీ అడిగాను. జెడ్పీటీసీ అడిగితే జనరల్ అని చెప్పి ఒక లీడర్ వచ్చి నేను కేసీఆర్ చాలా దగ్గర, నేను నా మనిషి ఉండాలి, నా మనిషి ఉండాలి. నేనేమంటాను, నేను కేసీఆర్ మనిషే. వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా, వాళ్ళ మనుషులు ఎంతమందిని పెట్టుకున్నా కూడా ఇలా ఎడవెల్లి విజయం టచ్ చేసేది దమ్ము ఎవరికి లేదు. నేను ఇక్కడ నా బాస్ కేసీఆర్ సార్ ఉన్నారు. ఎందుకంటే ఆయన నేర్పించినట్టు విద్య, ఆయన నేర్పించినట్టు క్రమశిక్షణ, ఆయన నేర్పించినటువంటి జ్ఞానం, ఆయన నేర్పించినట్టు కమిట్మెంటు, ఆయన నేర్పించినట్టు పోరాట తత్వం. కాబట్టి నాకు కేసీఆర్ గాడ్ ఫాదర్. నాకు గాడ్ ఫాదర్స్ ఇవ్వలేదు, ఎవరి ద్వారా కూడా నేను పైరవీలు చేయడానికి అవసరం కూడా లేదు. 20 సంవత్సరాలు ఎత్తిన జెండా దించకుండా తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పల్లె తండ గల్లీ అని తేడా లేకుండా ఇల్లు వాకిలి వదిలిపెట్టి రాష్ట్ర సాధన కోసం పనిచేస్తే, పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన రాష్ట్ర సాధనలో నా కష్టము, నా చెమట చుక్కలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈసారి నేను సార్ని అడుగుతా, ఖచ్చితంగా సాధిస్తారనేటువంటి ఆలోచన నాకు తప్పకుండా ఉన్న విశ్వాసం ఉన్నది. కేసీఆర్ భక్తులకే కావాలంటారు కానీ ఇంకెవరి భక్తులకు కావద్దు. ఇలా గన్పూర్ అడ్డా, కేసీఆర్ అడ్డా. కాబట్టి కేసీఆర్ గారే నా గురువు. కాబట్టి ఈ గన్పూర్ను కేసీఆర్ సార్ బతుకున్న కాలం గులాబీ జెండా ఎగురుతూనే ఉంటుంది. సార్ ఇక్కడ మీరు ఆశిస్తున్నారు. ఒకవేళ ఇక్కడ జెడ్పీటీసీ గతంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇక్కడ మొట్టమొదటిగా జనగాం జిల్లా ఏర్పాటు నుంచి చైర్మన్గా చిలుపూరు మండలికి వచ్చేది. అంటే ఇక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ కాంపిటీషన్లో, ఆ పోటీలో ఈ ఉద్యమ నేపథ్యంలో ఏ విధంగా వెళ్ళగలుగుతున్నారు? ఒకటి ధనబలం కన్నా నాకు ప్రజాబలం గొప్ప. వాళ్ళ ఎత్తు హైట్ కన్నా నాకున్న గుండె ధైర్యం గొప్ప. ఫస్ట్ నా కమిట్మెంట్ గొప్ప. నా పుట్టుకనే ప్రజా శ్రేయస్సు కోసం నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉంటున్న అనేక మంది ప్రజా సమస్యని పరిష్కారం చేయడం జరిగింది. కాబట్టి నేనేదో పదవి తీసుకొని ఎంజాయ్ చేయాలనేటువంటి ఆలోచన కాదు. నిత్యం ప్రజల మధ్య ఉండేటువంటి వ్యక్తి, ప్రజల సాధక బాధకలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి నాకు ఖచ్చితంగా ప్రజల మధ్య ఉండాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి వాళ్ళ ధనబలం కన్నా నా గుండె ధైర్యం గొప్ప, వాళ్ళ ఎత్తుపొడుగు కన్నా నా కమిట్మెంట్ గొప్ప. నేను ఒక ప్రజల మనిషిని కాబట్టి ప్రజలను ఎన్నుకుంటారనేటువంటి ఆలోచన నాకు ఉన్నది.